తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు నియామకం జరిగినప్పటి నుండి రాజకీయ మీడియా వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు తమ ఛానల్ వేదికగా చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వారికి దర్శనం టికెట్లు, సిఫార్సు లేఖల కోసం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందులోనూ ఒక మీడియా సంస్థ అధినేత ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఉద్యోగులపై కూడా ఆ ఒత్తిడి పడడం సహజం. ఈ నేపథ్యంలో టీవీ5లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో సాంబశివరావు వీక్షకులకు, పరిచయస్తులకు ఒక ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. తమ చైర్మన్ బిఆర్ నాయుడు గారిపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని నిర్ణయించుకున్నామని, దయచేసి ఎవరూ తమను తిరుమల దర్శనం టికెట్ల కోసం సంప్రదించవద్దని టీవీ5 సాంబశివరావు కోరారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాయుడు గారిని స్వేచ్ఛగా పనిచేసుకునివ్వాలని, సిఫార్సుల కోసం ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు. అధికారం రాగానే అహంకారం వచ్చిందంటూ కొందరు చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ, మా టీవీ5ని అనండి, నన్ననండి పర్లేదు, కానీ మా చైర్మన్ గారిని మాత్రం ఏమీ అనొద్దు అని సాంబశివరావు హితవు పలికారు. సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒక మీడియా సంస్థలో జర్నలిస్టుగా ఉంటూ చైర్మన్ పట్ల సాంబశివరావు కనబరుస్తున్న భక్తి, విధేయతలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇది జర్నలిజమా లేక భజన అంటూ సెటిల్ వేస్తున్నారు. అధికారం రాగానే అహంకారం అనే పదాన్ని సాంబశివరావు స్వయంగా ప్రస్తావించడంపై కూడా మీమ్స్ వస్తున్నాయి. మరోవైపు నిజంగానే సిఫార్సులు తగ్గించుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటే అది మంచిదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీటీడీ చైర్మన్ పదవి అనేది కేవలం ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాదు, అది అంతులేని ఒత్తిడితో, సిఫార్సులతో కూడుకున్న బాధ్యత అని సాంబశివరావు మాటలు మరోసారి రుజువు చేశాయి. అయితే మా చైర్మన్ గురించి మాట్లాడొద్దు అని ఒక జర్నలిస్ట్ అనడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కావాలంటే నేను ఒక 200 మందికి చెప్పుంటాను, టీవీ5 గురించి ఏదైనా మాట్లాడండి, టీటీడీ గురించి కానీ దర్శనాల గురించి కానీ నాకు ఫోన్ చేయొద్దంటే చాలామంది అధికారం వచ్చినాక సాంసరాకు అహంకారం ఎక్కువైంది, అందుకే మాట్లాడట్లేదు, సారు మంచోరే, వారి చైర్మన్ గారు చాలా మంచోళ్ళు, అందరిని ఆప్యాయతగా పలకరిస్తారు, ఇతనే ఇలా మాట్లాడుతున్నారు. అయినా సరే మేము మాటలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, కానీ మా సార్కు బాసటగా నిలవాలని, వారికి ఇబ్బంది కలగకూడదనే మా భావన. ఏదైనా ఉంటే మమ్మల్ని అనండి సార్, చూసుకుందాం.